స్టూడెంట్స్కి ఎప్పుడైనా సరే ఫస్ట్ ఆప్టిమైజ్డ్ వే రాయకూడదు, ఫస్ట్ క్లియర్ ఇన్ డీటెయిల్డ్. మనం 1 to 10 ఈవెన్ నెంబర్స్ అన్నాం అనుకోండి, ఏంటి ఫార్ములా, మనకి డివైడెడ్ బై 2 చేస్తే 0, రిమైండర్ 0 వస్తే అది ఈవెన్ నెంబర్ అవుతుంది. సో దానికి లూప్ రాస్తారు. సో జనరల్ గా వీళ్ళు ఏం రాస్తారు అంటే ఆ లూప్ 5 lines వస్తుంది. ఆ 5 lines ని కూడా పైథాన్ లో 1 line లో రాయొచ్చు షార్ట్ కట్ లో. నేను ఆ షార్ట్ కట్ రాయొద్దు అంటాను. ఆ షార్ట్ కట్ రాయొద్దు, ఈ 5 lines ఏదైతే వస్తుందో అదే రాయండి. రాసి అది ఎవ్రీ నెంబర్ కి ఎలా చెక్ చేస్తుందో పక్కన ఇటరేషన్ రావాలి. ప్రతి నెంబర్ ఎలా చెక్ చేసుకుంటుందో అక్కడి నుంచి నెక్స్ట్ లైన్ కి ఎలా వస్తుంది అన్నది క్లియర్ గా రాయాలి. అది రాసి ఇంటర్వ్యూర్ కి చూపించి అప్పుడు సార్ అవసరమైతే దీన్ని 5 lines బదులు 1 or 2 lines లో కూడా రాయొచ్చు సార్, ఆప్టిమైజ్ చేయొచ్చు అంటే ఒక ఇంప్రెషన్ ఆప్షనల్ కింద మనం పెట్టుకోవాలి తప్ప డైరెక్ట్ మనం అటెంప్ట్ చేసేటప్పుడు షార్ట్ అనేది అటెంప్ట్ చేయకూడదు. ఓకే, అది చాలా ఇంపార్టెంట్. ఎప్పుడైతే మీరు షార్ట్ అటెంప్ట్ చేసి ఇంటర్వ్యూర్ క్వశ్చన్ అడిగినప్పుడు ఎక్స్ప్లెయిన్ చేయలేకపోతే యు ఆర్ నాట్ స్కిల్డ్ అన్న పాయింట్ వస్తుంది. అదే లాంగ్ రాసినప్పుడు మీకు ఇంటర్వ్యూర్ కి క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేయటం కూడా ఈజీ అవుతుంది. సో ఈ పాయింట్స్ అన్ని చెక్ చేసినప్పుడు ఎక్కువ మంది ఆ షార్ట్ ట్రిక్స్ నేర్చుకొని ఇంటర్వ్యూస్ లో ఫెయిల్ అవుతారండి. సో అట్లా నేర్చుకోవద్దు, షార్ట్ ట్రిక్స్ అన్నవి నేర్చుకోవద్దు. ఎప్పుడు ఇన్ డీటెయిల్డ్ గా రాయటం నేర్చుకోండి, అవసరమైన దగ్గరే వాటిని ఇంప్లిమెంట్ చేయండి.